ఏ చెట్టు నుంచి నువ్వు ఎదిగావో మర్చిపోతున్నావు. పౌలు గారు అంటాడు, స్తన్యం ఇచ్చే తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. పాలిచ్చి పెంచే కన్నతల్లికి తన వడిలో పాలు త్రాగే బిడ్డ పట్ల జాలి, కనికరం, ప్రేమ ఉంటుంది, కానీ కోపం ఉండదు. పేచి పిడితే కూడా రాదు, అల్లరి చేస్తే కూడా రాదు. నేను పాలు తాగులను భీష్మించుకుని అయితే సావు, ఆకలి అయితే నువ్వే ఏడుతావు అని వతల బారేసి వెళ్ళిపోద్దా? ఆందోళన పడుతుంది, నా బిడ్డ ఎందుకు పాలు తాగట్లేదు. 10 మందిని అడుగుద్ది, కుదరపోతే హాస్పిటల్కి పరిగెట్టుద్ది. ఆరాటం, ప్రేమ, తాపత్రయం తప్ప ఏమి ఉండవు. పౌలు గారు అంటాడు, పాలిచ్చే తల్లి ఆ బిడ్డ పట్ల ఎలాంటి ప్రేమ, సాత్వికము, సాధుగుణము కలిగి ఉంటుందో మేము మీ పట్ల అలా ఉన్నాం. ఒడిలో పెంచుకున్నారు మిమ్మల్ని. మీరు ప్రయోజకులు అవ్వాలని, మీరు వర్ధిల్లాలని, మీరు దీవించబడాలని, మీరు నా కొరకై చెక్కబడ్డ కంబములు అవ్వాలని దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఓ బలవంతుని చేతిలో బాణములు అవ్వాలని, మీరు పరిశుద్ధాలంకారములు ధరించుకొని రావాలని, మీరు దేవుని రాజ్యమును నిర్మాణకులుగా మారాలని, ఇదిగో ఒలీవ చెట్ల వలె మీరు ఎదగాలని కలలుగానే మీకోసం కన్నీరు గార్చాం, మీకోసం కష్టపడ్డాం. ఉపదేశం అనే మిమ్మల్ని సారములో పెంచాం, ఉపవాసాలు ఉన్నాం, జాగరణాలు ఉన్నాం. ఉద్యోగం వచ్చిందని, వేరే ఊర్లో సెటిల్ అయ్యామని, వివాహమైందని, ఆస్తి సమకూడిందని నీ మూలాలు మర్చిపోతావా? నెహెమ్యా అలాంటి కాదు. చెరపట్టబడినా, ఖైదీగా మారినా, వేరే చోట ఉద్యోగం చేస్తున్నా, గుండె నిండా దేవుడు ఉన్నాడు, కళ్ళ నిండా చర్చి ఉంది. పోన్లే అన్ని కోల్పోయి పొరుగురు వస్తే వచ్చాం, మాకు దేవుడు ఇక్కడ మంచి ఉద్యోగం ఇచ్చాడు. నాకు ఇచ్చిన ఉద్యోగం నా దేవునికి ఉపయోగపడకపోతే ఎందుకు అనుకుంటున్నాడు ఆయన. నేను బాగానే ఉన్నాను కదా అనే ఫీల్ కుప్పకూలిపోయి కొన్ని రోజులు లేకుండా ఏడ్చాడండి బాబు. ఏ ఆడపిల్లని ఎడుతుందా? అడిగింది కొనివ్వకపోతే పోనీ ఆ పూట తిండి మానేస్తుంది అంతే, మరుపూట చచ్చినట్లు తింటుంది. కడుపు మాడితే ఏం చేస్తుంది? నాకు అనవద్దా, నేను కాలేజీకి వెళ్ళను, నాకేమవుతా? ఎంత పెడతావు? అరగంట, గంట, ఎంత అలుగుతావు? పూట, రేజా? నెహెమ్యా కొన్ని రోజులు కూర్చున్న చోటు లేవలేదంట. ఎవరైనా ఊరుకోబెట్టలేకపోతున్నారు, ఎవరు ఓదార్చలేకపోతున్నారు, ఎవరు ధైర్యం చెప్పలేకపోతున్నారు. అయ్యో నా దేవుని మందిరం, అయ్యో మా గ్రామం, అయ్యో మా సంఘం, అయ్యో ప్రాకారం, అయ్యో కుటుంబములు, ఏడుపో. నువ్వు ఎక్కడ చదువుకుంటున్నా, ఏ కంపెనీలో పనిచేస్తున్నా, ఎక్కడ డ్యూటీ చేస్తున్నా, ఏ ఊర్లో సెటిల్ అయినా, నీ దేవుని మందిరం పట్ల, నీ దేవుని సంఘం పట్ల నీకు భారం ఉంటే, నీకు నీకు ఆ రోదన ఉంటే, నీకు ఆ ఏడుపు ఉంటే, నువ్వు చిన్న ఉద్యోగస్తుడు అయినా, నీది చిన్న జీతమైనా, నువ్వు నిజముగా ఇశ్రాయేలుకు క్షేమము కలుగ చేయబడిగా ఉంటావు. 2 చేతులు పైకి దేశాయికి స్తోత్రం చెప్పండి. 1 నిమిషం మనసులో నాకు అలాంటి భారాన్ని మా సంఘం పట్ల ఇవ్వండి ప్రభువా అని మనసులో ప్రార్థన పెట్టుకొని చేతులు అల్లాడిస్తూ ఆగకుండా 1 నిమిషం స్తోత్రాలు చెప్పండి. ఆగొద్దు. చేతులు అల్లాడించి ప్రభువా నాకు అలాంటి భారాన్ని ఇవ్వండి, మా సంఘం పట్ల, మా సేవ పట్ల అలాంటి భారాన్ని ఇవ్వండి ప్రభువా. చేతులు ఊగుతున్నాయి కానీ స్వరం లేదు. దేవుని సంఘాన్ని ప్రేమించేవారు కావాలి, మందిరం పట్ల భారం ఉన్నవారు కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మందిరములో నిలచునట్లు నీవేర్పరచుకొనువారు ధన్యులు. ఎవరు ధన్యులు భూమి మీద? బాగా డబ్బున్న వాళ్ళ, బాగా తెలివైన వాళ్ళ? నీ మందిరములో నిలచునట్లు నీవేర్పరచుకొనువారు ధన్యులు.
నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నీ మందిరములో నే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నీ మందిరం ప్రార్థనా మందిరం, నీ తేజో మహిమా నిలచు స్థలం మాకెంతో క్షేమకరం. నీ మందిరం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినముల కన్నా శ్రేష్టము. పడదాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినముల కన్నా శ్రేష్టము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుచున్నాము. మందిరం ప్రార్థనా మందిరం, నీ తేజో మహిమ నిలచు స్థలం మాకెంతో క్షేమకరం. నీ మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు క్షేమం కలిగించేది దేవుని మందిరం. మన బిడ్డల్ని కాపాడుతున్న దేవుని మందిరం. ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనల వలన, ఇక్కడ వెలువబడుతున్న కన్నీరు వలన, ఇక్కడి దైవ జనులు చేతులెత్తడం వలన మన ప్రయాణములు క్షేమంగా ఉంటున్నాయి. మన బిడ్డలు బాగుంటున్నారు, మన కుటుంబాలు బాగుంటున్నాయి. మన పిల్లలు పుట్టింది ఇక్కడ, వారు పెరిగింది ఇక్కడ, వారి చదువులు ఇక్కడ, వారి పెండ్లిళ్ళు ఇక్కడ. ఇంతగా మన కుటుంబముల క్షేమమునకు కారణమైన దేవుని సంఘము యొక్క క్షేమం మన బాధ్యత కాదా? మేము ఫలాని సంఘమే, ఫలాని దైవజనుడు మా పాస్టర్ గారు అని చెప్పినంత మాత్రాన చాలా? అయ్యో, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలయ్యొచ్చునా? నువ్వు దాటి వచ్చిన బ్రిడ్జిను కూల్చేసుకుంటే మళ్ళీ ఎట్లా దాటిపోతావు? ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా చెప్తారు ఆ సామెతను. డు నాట్ కొలాప్స్ ద బ్రిడ్జ్, ఇట్ యు క్రాస్ ఓవర్ యు మే నీడ్ ఇట్ అగైన్. నువ్వు దాటి వచ్చిన బ్రిడ్జిని కూల్చవద్దు, నీకు మరలాది అవసరం పడవచ్చు. అవతల పోగానే బ్రిడ్జి కూల్చేస్తే మళ్ళీ యువతలకి ఎట్లా వస్తావు? అయిపోయిందా? ఈ దినము నేను దుఃఖపడుతున్నది, బాధపడుతున్నది. చాలా సంఘములలో ఎదిగిన తర్వాత, ఎక్కడికో వెళ్ళి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత దేవుని సంఘమును గురించిన బాధ్యత వరకు ఉండలేదా? సంఘములో ఉన్నవారు కానీ, ఆయా చోట్ల ఉన్న ఈ సంఘ బిడ్డలు కానీ శ్రద్ధగా వినండి. నీ సంఘమును గురించిన బాధ్యత నీకు ఉండాలి. నీ మందిరమును గురించిన బాధ్యత నీకు ఉండాలి. నేను దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎంతగానో సిద్ధపడి మాటలు మీ కొరకు నేను తీసుకుని వచ్చాను బిడ్డలారా. ఏదో ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకునేటువంటి కాపీ పేస్ట్ బతుకులు కాదని మీకు దృష్టికి తెస్తున్నాను. ఎక్కడో ఉన్నాడు వేరే దేశంలో, ఆయన బతికోదు, ఉద్యోగం ఉంది, శుభ్రంగా బతుకుతున్నాడు. ఆ ఊర్లో చర్చకి ఏమన్నైతే ఆయనకి ఏంటి బాధ? అవి ఉండొచ్చు కదా, అరే అనుకోవచ్చు. మరి మా అయితే 100-500 పాస్టర్ గారికి పంపొచ్చు. ఉన్న చోట కుప్ప కూలిపోయి కొన్ని రోజుల పాటు లేవకుండా ఏడిచేంత భారం ఏంటండి ఒక మగ మనిషికి, ఒక ఉద్యోగస్తుడికి? అది కూడా రాజుగారి దగ్గర నేరుగా రాజుగారి పక్కన నుంచి ఉద్యోగం. నీకు ఏం కష్టం? బతికెళ్ళిపోతుంది దర్జాగా. అణుచుకోలేనంత దుఃఖం, ప్రక్కన పెట్టలేనంత భారం, అన్నపానముల కోసం లేవలేనంత కన్నీరు, ఎంత ప్రయత్నించిన ప్రార్థనలోంచి బయటికి రాలేకపోతున్నటువంటి ఆత్మావేశం. మీరు ఇందాక అందరూ చేతులు ఎత్తారుగా, సంఘమునకు క్షేమము కలుగు చేయ వరకు మేము ఉండాలని. మీకుండాల్సిన మొదటి లక్షణం సంఘం కొరకు మీ గుండె నిండా అంత భారం ఉండాలి.
మందిరం పట్ల మీ గుండె నిండా అంత బాధ్యత ఉండాలి. ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా దేవుని తోట, ఇది నా ప్రభుని సైన్యం, ఇది నా క్రీస్తు శరీరం. దీన్ని కాపాడుకునుట నా బాధ్యత, దీన్ని సంరక్షించుట నా బాధ్యత, దీన్ని కావలి ఉండవలసిన వాడిని నేను, దీని క్షేమము నా ఒక బాధ్యత అని నువ్వు ఇక్కడ ఉన్నావో ఎక్కడ ఉన్నావో ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, సంఘ క్షేమమును గూర్చిన ఒక భారము బాధ్యత మీ గుండెలలో ఇప్పుడే ప్రభువు తన కృప ద్వారా ఆత్మ ద్వారా నింపునుగాక. కార్య సాధకుడకు దేవుని ఆత్మ ద్వారా మీలో ఈ భారము నిండునుగాక. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీ హృదయములకు కావలి ఉంటుండగా ఈ భారము రాజ్యం మేలునుగాక. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ లక్షణం, 2వ అధ్యాయము మాట్లాడకూడదు. 2వ అధ్యాయం 2-3 వచనాలు. స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా. గమనించారా బిడ్డలారా? ఇతను ఉద్యోగం ఏంటి? చిరునవ్వుతో రాజుగారి ప్రక్కన నిలబడి, రాజుగారి టెన్షన్లో, చిరాకులో, బాధలో, కోపంలో ఉంటే కూడా కాస్త చిరునవ్వుతో అయ్యా తీసుకోండి. తన కడుపులో నొప్పి వస్తుంటే కూడా చిరునవ్వుతో గిన్నె ఇవ్వాలి. ధర్మం. దుఃఖముఖంగా నిలబడకూడదు, శిక్షిస్తారు. కానీ ఏడుపు ముఖం వేసుకుని నుంచునంట. నీకే వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు అలా పెట్టావు అన్నాడు రాజుగారు. మామూలు భాషలో చెప్పాలి, నీకేం రోగం వచ్చింది అంటున్నావు అన్నాడు. సారీ సార్, సారీ సార్, ఐఎమ్ సారీ సార్ అనాలి ఎవడైనైతే. ఇతను అంటాడు, మా పితరుల సమాధులను మా యెరూషలేము పట్టణము పాడైపోతే నాకు బాధగా ఉండదా? మరే అడే మన భక్తిపరులా ఆ రాజుగారు? యెరూషలేమును ప్రేమించేవాడా? ఆ పేరు చెప్తేనే కడుపు మండిపోద్దలకి. అయినా మాట్లాడుతున్నాడు, మా పితరుల సమాధులను పట్టణం పాడైపోతే. ఓహో, నువ్వు అక్కడోడు కదరా, నీకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి 3 పూట్ల తిండి పెట్టి మేపుతున్నావు, నీ మనసు అక్కడ వచ్చింది. ఇలాంటి దుర్మార్గుడు తీసేయండి అంటే, అరే అని వేసేయండి అంటే ఏమన్నా జరగచ్చు, ఏమన్నా జరగనే. నా దేవుని మందిరమే పాడైపోయాక, ప్రాకారమే కూలిపోయాక, గుమ్మాలే పోయాక నాకెందుకు అక్షేమం, నాకెందుకు పోతే పోయింది, పనికి మళ్ళీ ఉద్యోగం తెగించేయడు. మీకు ఏంటంటే గారు మీరు చెప్తారు, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. మరి నెహెమ్యాకు రావా? రాజుల పత్తెలా ఉన్నాయి, అని చంపాను ఇంకేముండదు మాట్లాడతాకి, కోర్టుకి వెళ్తా అప్పీల్ చేసుకుంటాలే ఉండవు. అంత రిస్క్ అయిన ప్లేస్లో నిలబడి ఏమి లేదు సార్, సారీ సార్, మా దేవుని మందిరం ఉన్న ప్రాంతం కొంచెం దెబ్బతింది, నాకు బాధగా ఉంటుంది. 2వ పాయింట్ చెప్తున్నాడు మీకు. మీరు పని చేయించిన చోట అనండి, మీరు పని చేయించిన చోట, చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట, నివసిస్తున్న చోట మీ దేవుడి గురించి, మీ మందిరం గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలి. 2 మాటలు వినండి. ఎక్కడ? మీరు బ్రతుకుతున్న చోట, మీరు ఉద్యోగం చేస్తున్న చోట, మీరు చదువుకునే చోట మీ దేవుడి గురించి, మీ మందిరం గురించి సాక్ష్యం ఇవ్వాలి. చిన్న పిల్లండి, సిరియా దేశస్తులు ఎత్తుకెళ్ళిపోయారు, ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఇజ్రాయేలు పేరు చెప్తే కడుపు మండిపోద్దాలకి, సిరియన్లకు మహాద్వేషం. అలాంటి ఇంట్లో ఉండి, అమ్మగారండి అయ్యగారికి కుష్టివ్యాధ, ఏం మాట్లాడుతున్నావు, చంపిపడవుతాను, నన్ను చంపేస్తే మీకు తగ్గుతుంది ఏంటి? మరి ఏం చేయమంటావు? మా ఊర్లో పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కానీ ప్రార్థన చేస్తే దెబ్బకి స్వస్థ వచ్చేద్దాం. అప్పుడు ఉంటుందని వయసు ఎంతండి పాపం, చిన్నది. ఆ
చిన్న బిడ్డ చేసిన పని చేయలేమో మనం బతుకుతున్న చోట, ఉద్యోగం చేసే చోట. ఎంత గొప్ప మాట! ఆ మాట బట్టి ఎక్కడికి వెళ్ళింది కదలిక? సిరియాస్ దేశపు సర్వ సైన్యాధ్యక్షుడు ఏకంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఇజ్రాయెల్ దేశం వెళ్తాను పర్మిట్ ఇమ్మని రాసుకొని, అక్కడ ప్రవక్తకి సిఫారసు లెటర్ రాయించుకొని, దేశ అధినేతల లెవెల్లో పర్మిట్లు, పర్మిషన్లు, రికమెండేషన్లు, లెటర్లు. ఊరు బాబోయ్, ఏంటండి చిన్న పిల్ల చెప్పిందంటే, ఎవరిగా ఇంత పెద్ద అధ్యక్షుడు చిన్నపిల్ల మాట పట్టుకొచ్చేసానువా? లేదు ఆ పిల్ల చెప్తుంటే విశ్వాసం కలుగుతుంది. మా ఆవిడ పుల్లిగా ఫిక్స్ అయిపోయింది, వీళ్ళు పేరెంట్ చేయించుకుంటుంది. ఇంక తప్పదు. దేవునికి స్తోత్రం. విదేశాల నుంచి ఉత్తరం వచ్చినట్టు పట్టించుకోవడం, ఇంట్లో పెట్టింది ఉత్తరం. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు. పసిపిల్లవని దేహం వల్ల మారిపోయింది. వాడు తిరిగి అక్కడికి క్షేమంగా వెళ్ళిపోయాక ఆశ్చర్యం, ఆనందం, సంతోషం, ఉజ్జీవానికి అంతులేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవున్న చోట సాక్ష్యం చెప్పావా? నిన్నగాక మొన్న వెళ్ళింది ఎస్తేర్ క్యాంపస్లోనికి, అంతఃపురంలోనికి. ఈ లోపే అంటుంది, అయ్యారండి మరి మీరు ప్రార్థన చేయండి, మరి ఇక్కడ కొత్త కదండి, ఇక్కడ అంతా ప్రార్థన చేసి ఎవరిని ఒక్కదాన్నే, మరి నా గదిలో మంచకండి నేను చేసుకుంటాను, మీరైతే బోల్డ్ ముందు ఉన్నారు కదా, చేసేయండి. నేను నా పనికెత్తలను ఇక్కడ ఉపవాసం ఉంటావు. నువ్వు వెళ్ళి ఎంతకాలం అయింది? అప్పుడే మార్చేసింది మొత్తాన్ని. అంతఃపురంలోకి వెళ్ళి ఎంతకాలం అయిందండి? రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ కావాలి, అంత ఈజీ ఏరియా కాదు. అలాంటి చోట తన పనికెత్తలందరూ ఒక్క మాట చెప్తే అన్నపానముల మాని ఉపవాసం ఉండి మోకరించే స్థాయికి అలా తీసుకొచ్చింది. నేను నా పనికెత్తలను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండండి. ఆనాతి కాలాన అన్నది వాళ్ళ గురించే. ఇలాగనేసరికి మార్చేశారు దేశాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘమునకు క్షేమము కలుగు చేయి బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నారా? మొదటి పాయింట్ చెప్పండి. దేవుని సంఘం పట్ల, దేవుని మందిరం పట్ల విస్తారమైన భారము, కన్నీరు నీకు ఉండాలి. రెండవదే, నువ్వు బతుకుతున్న చోట, పనిచేస్తున్న చోట, చదువుకునే చోట నీ దేవుని గురించి, మీ మందిరం గురించి సాక్ష్యం చెప్పాలి. మీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలి. మీ మందిరంలో ఎలాంటి పరిచర్యలు జరుగుతున్నాయి, ఎలాంటి ప్రార్థనలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఆత్మకార్యములు జరుగుతున్నాయి, ఎంతమంది ఎలాగూ దీవించబడుతున్నారో, జరిగిన కార్యాలు ఏమిటి, తప్పక నువ్వు సాక్ష్యము చెప్పవలసిన వాడు ఉన్నావు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరొక మంచి సంగతి మీద దృష్టికి తెస్తున్నాడు. మూడవది ఏంటి? 2వ అధ్యాయంలోనే 17వ వచనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాస్త అలిసిపోయినట్టుగా ఫేస్ పెట్టిన భక్తులు చెప్పండి గట్టిగా స్తోత్రం అని. ఏం చేసి అలిసిపోయారు మీరు? కూర్చోనా? మంచిగా చెప్తాం అందరం కలిసి గట్టిగా. దేవుని మందిరం పట్ల, దేవుని సంఘం పట్ల భారము కలిగిన వాడు మొదటి పాయింట్. రెండవది, నివసించే చోట, పనిచేసే చోట మందిరం గురించి, దేవుని గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మూడవ, చాలామంది దేవుడి గురించి చెప్తారు కానీ మందిరం గురించి ఎక్కడ చెప్పరండి.